నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు సీఎం జగన్. భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల. కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన. పార్టీ నేతలతో చర్చించనున్న టీడీపీ అధినేత. పార్టీ బలాబలాలు, సీట్ల సర్దుబాటుపై చర్చలు. జన సైనికులతో పవన్ కీలక సమావేశం. నేడు మేడిగడ్డకు మంత్రుల బృందం. కాసేపట్లో వెళ్లనున్న ఉత్తమ్ శ్రీధర్ బాబు. తెలంగాణలో 10కి పైగా ఎంపీ సీట్లే లక్ష్యం. పార్టీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. దేశంలో వేగంగా విస్తరిస్తున్న JN1 వేరియంట్. కేరళ, గుజరాత్లోనే ఎక్కువగా కేసులు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందిన వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడింది. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ను సస్పెన్షన్లో ఉంచుతున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ జెండాలు, నేతల పేర్లతో సినిమా తీశారని, తమ పరువుకు భంగం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అన్ని అంశాలను పరిశీలించిన తరువాతనే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిందని నిర్మాత, దర్శకులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను సస్పెన్షన్లో ఉంచుతున్నామని తెలుపుతూ తదుపరి విచారణను జనవరి 11కి వాయిదా వేశారు. జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సమీక్షించారు. అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించారు. జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ల పెంపు ఉంటుందన్నారు. జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 5 నుంచి వైఎస్ఆర్ చేయూత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా నడిచేలా చూసుకోవాలన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం ఇది ఇనాగరేషన్ 19వ తారీఖున విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 404 కోట్ల రూపాయలు, దాదాపుగా 19 ఎకరాలలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉంది. సోషల్ జస్టిస్కు ఒక ప్రతిరూపంగా, నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా ఈ సోషల్ జస్టిస్కి సంబంధించిన సందేశం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా కూడా ప్రతి అడుగులోనూ ఈ సందేశం, ఈ మెసేజింగ్ కరెక్ట్గా జరగాలి. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అనే దానికి ఒక అర్థం చెబుతూ, గ్రామ స్థాయిలోని పరిపాలన అనే దానికి మీనింగ్ అనేది ఏమిటి అని తెలియజేస్తూ ఈ మార్పుకు ప్రతిరూపంగా
కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందని, సామాన్యులకు ఇక్కడ రక్షణ కరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని, ఇక 100 రోజుల సమయమే ఉందన్నారు. వైసీపీ చేసిన అవినీతిని కక్కిస్తానన్నారు. బాబు వస్తేనే జాబు వస్తుంది, 6 గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. బీసీలను అవమానిస్తే అట్రాసిటీ చట్టం తీసుకువస్తా, బీసీలకు అన్ని రకాలుగా అండదండలు అందజేస్తాం, త్వరలో జై హో బీసీ కార్యక్రమం చేపడతామన్నారు. నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం, ఏంటి ఈ యొక్క నియంతృత్వం, ఏంటి అహంకారం అని అడుగుతున్నా. మిమ్మల్ని ఇంత అహంకారం పనికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దారిలో వస్తాంట అంటున్నారు, సార్ కుప్పంలో కూడా రౌడీజం పెరిగిపోయింది సార్, మీరే చూసుకోవాలంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. 100 రోజులే. ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు. మిడిసి పడద్దండి. ఒకటే చెప్తున్నా, మీరు చేసిన అవినీతి కక్కిస్తా, అరాచకాలను అణిచివేస్తా, పిచ్చి పిచ్చిగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు, అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు, చెత్తెత్తే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో చాలని జీతం వల్ల అందరూ రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచి నిరంతరం ముందుకు తీసుకుపోయాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, పరిపాలన ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైనా సరే మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. కానీ మీ ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే ఏ విధంగా మీరు పైకి వస్తారో అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, చక్కెర దగ్గర నుంచి అన్ని పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? కడాని ఇంటి పన్ను, చెత్త పన్ను కూడా వచ్చిందా లేదా? మరి మీ ఆదాయం ఎంత? నేను 5,000 ఇచ్చా, 10,000 ఇస్తానంటే 10,000 ఇచ్చి ఒక ఆటో డ్రైవర్ కి మొత్తం 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే 1 లక్ష మందికి ఇచ్చి 10,000 ఇచ్చి 50,000 దోచేస్తున్నాడు. ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా దాన్ని ఎన్నికల కోణంలోనే చూడవలసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక రాజధానికి ఓ కార్యక్రమం కోసం వెళ్లిన చంద్రబాబును అక్కడి కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రిసీవ్ చేసుకున్నారు. చంద్రబాబు బెంగళూరు టీడీపీ ఫోరం మీటింగ్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్పోర్టుకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ నేతల కంటే ముందే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెళ్లి ఆహ్వానం పలికారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుతో అక్కడే కాసేపు ముచ్చటించారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో బయటికి రాలేదు. అయితే కాంగ్రెస్లో ప్రస్తుతం ట్రబుల్ షూటర్గా ఉన్న డీకే శివకుమార్ టీడీపీ అధినేత చంద్రబాబును ఇలా రిసీవ్ చేసుకోవడం, కాసేపు మాట్లాడడం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీలో గతంలో వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబును వచ్చి కలిశారు. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ స్వయంగా ఆహ్వానం పలికారు. మరోవైపు డీకే శివకుమార్కు సన్నిహితురాలైన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తాజాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్లు పంపారు. దీనిపై లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
దీంతో ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారి తీయబోతున్నాయనే చర్చ జరుగుతుంది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఇప్పుడు టీడీపీకి అత్యంత సన్నిహితంగా మారిపోయింది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వీరిద్దరికీ బీజేపీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో కాంగ్రెస్ను కలుపుకొని విపక్ష కూటమి తయారు చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో డీకే శివకుమార్ ఆయన్ను బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 350కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిందని, దానికి వేవ్ లేదని విమర్శించారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మకం వెలుబుచ్చారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తలని అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికలు ఒక వ్యక్తికి చెందినవి కావని, దేశానికి, దేశ భవిష్యత్తుకు సంబంధించినవని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో విభేదాలు మర్చిపోయి 2024 లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకులని అమిత్ షా ఆదేశించారు. రాష్ట్ర నేతల మధ్య విభేదాల కారణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని ఆయన చెప్పినట్లు తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించాలని నేతలను సూచించారు. ఏం లేదు, నాకు కొన్ని కాన్స్టిట్యున్సీలు నన్ను పోయి చూడమని చెప్పి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేశారు జనసేన పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన టీడీపీతో సీట్ల సర్దుబాటు, సమన్వయం సహా పలు అంశాలపై జన సైనికులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఎక్కడెక్కడ జన సైనికులు బరిలో దిగుతారు, స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం ఏది, ఇలా పలు అంశాలపై కసరత్తులు ముమ్మరం చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు మరో 3-4 నెలల్లోనే ఉంటాయన్న వార్తల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రధానంగా జన సైనికులతో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలం ఎంత, టీడీపీతో పొత్తు నేపథ్యంలో ఏపీలో ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశమవుతారు పవన్. జనసేన బలం ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, చిత్తూరుతో పాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా లెక్కలేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మెజారిటీ తమ వైపు నడుస్తుందని జనసేన భావిస్తోంది. పైగా ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి తమకు కలిసి వస్తుందని, టీడీపీతో పొత్తు కారణంగా ఓట్లు చీలకుండా ఉండి తమ అభ్యర్థుల గెలుపు తేలికవుతుందనే అంచనాల్లో ఉన్నారు జన సైనికులు. వీటన్నింటిపైన విస్తృతంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ మ్యాక్సిమం క్లారిటీ ఉంది పార్టీ దగ్గర, కాకపోతే ఇంకా మరింత బలంగా ఎందుకంటే గెలిపే గుర్రాలకే ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అటువైపు పక్కన ఎవరున్నారు, ఇటువైపు ఎవరున్నారు, అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇస్తే గెలవడానికి అవకాశం ఉంది. ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలాగవుతుంది, జనసేన పార్టీ అభ్యర్థికి ఇస్తే అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అవి
గెలవడానికి ఎవరు విజయానికి దగ్గరగా ఎవరున్నారనేటువంటి దాని మీద సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. వారి యొక్క అన్ని మీకు తెలుసు రాజకీయ పార్టీల్లో అన్ని బలాలు కావాలి ఒక అభ్యర్థికి ఈ రోజున్న పరిస్థితులను బట్టి అన్ని బలాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరనేటువంటిది పరిశీలిస్తున్నారని అనుకుంటున్నారు. ఇక జనసేన కీలక నేతలు నాయకులు చెబుతున్న దాని ప్రకారం ఏపీలో 50 అసెంబ్లీ 5 ఎంపీ స్థానాల కోసం టీడీపీతో బేరసారాలు సాగుతున్నాయన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇటీవలే హైదరాబాద్లో పవన్ ఇంటికి చంద్రబాబు స్వయంగా వచ్చిన సమయంలోనూ సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారన్న ప్రచారం జరిగింది. మరి ఆ సమావేశంలో ఏ విషయాలపై తాము చర్చించామన్నదే జన సైనికులకు పవన్ వెల్లడించే అవకాశాలున్నాయి. ఓవైపు అధికార పార్టీ వైసీపీ ఎన్నికల కసరత్తు ముమ్మరంగా చేస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్లకు టికెట్లు లేవని చెప్పిన సీఎం జగన్ మరికొందరికి స్థానచలనం, ఇంకొందరికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తున్నారు. త్వరలోనే ఇవన్నీ ఓ కొలిక్కి రానున్నాయి. అన్నీ కుదిరితే సంక్రాంతి నాటికి వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చన్న ఓ అభిప్రాయం కూడా పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. మరి ఫ్యాన్ స్పీడ్ తట్టుకునేందుకు తమ వంతుగా ఏం చేయాలన్న దానిపై జన సైనికులతో ఈ 3 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. టీడీపీ హయాంలో మున్సిపల్ శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. మున్సిపల్ వర్కర్లతో చర్చలు సఫలం అయ్యానుకుంటున్నానన్నారు. 2 రోజుల్లో 70% మంది వర్కర్లు విధుల్లోకి వచ్చారన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మేయర్లు, కమిషనర్లు జాగ్రత్త వహించాలన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కాంట్రాక్ట్ కార్మికులకు నేరుగా జీతాలిస్తున్నామని మంత్రి తెలిపారు. పురపాలక శాఖ వర్కర్ల సంఘాలతోటి గత 2 రోజులుగా వారు తలపెట్టినటువంటి వారి వృత్తిరీత్యా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల విషయంలో చేస్తున్న సమ్మెకు సంబంధించి ఈ రోజు చర్చలు చాలా ఆశాజనకంగా జరిగాయి, సఫలమయ్యాయని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. సుమారు 7 గంటల పాటు అనేక సంఘాలు వారి ప్రతినిధులతోటి చర్చలు నిర్వహించుకోవడం జరిగింది. గత 2 రోజుల్లో సుమారు 70 నుంచి 70% వరకు మున్సిపల్ వర్కర్లు పనిలోకి రావడం జరిగింది. 123 పురపాలక సంఘాలు ఉంటాయి, అందులో 17 కార్పొరేషన్లు ఉంటాయి. పట్టణాల్లో కూడా ఎక్కడ కూడా పుర ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు, కమిషనర్లు అయితేనేమి, మేయర్లు, చైర్మన్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇబ్బంది లేకుండా రోజువారీ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరిగింది. పురపాలక శాఖ వర్కర్ల సంఘాలతోటి గత 2 రోజులుగా వారు తలపెట్టినటువంటి వారి వృత్తిరీత్యా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.